హలో అండి. ఇవాళ మా ఆయన డిన్నర్‌కి ఏం ప్రిపేర్ చేస్తున్నానో చూపిస్తాను పదండి. అయితే మన గార్డెన్‌లో అరిటాకు అయితే కట్ చేసుకొని తీసుకొచ్చాను. ఎందుకో చూసేయండి. అరిటాకులో భోంచేసినా గానివ్వండి, అరిటాకులో ఏదన్నా మనం వండినా సరే ఆ ఫ్లేవరే వేరు ఉంటుందండి. చాలా చాలా బావుంటది కదా! సో, అయితే నేనైతే నేను ఫిష్ మాట. ఇది హేక్ ఫిష్ అంటారు కదా! ముళ్ళులే ఉండవమాట. అయితే వీకెండ్ వచ్చిందనుకోండి ఇవన్నీ నేను మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను. సో, ఇవాళ వచ్చి ఫిష్ పెడదామంలే ప్రోటీన్ అని చెప్పి ఫిష్ అయితే తీసామన్నమాట. ఈ అరిటాకుకి ఒక సైడ్కి మనము లోపల ముక్కలన్నీ పెట్టేసి కుదిరితే దారంతో కట్టుకోవాలి. నేను ఇక్కడ కట్టలేదు మాట. ఇది ఇలా మనం ఫోల్డ్ చేసుకొని ప్లేట్ కానీ ఏదైనా బరువు పెట్టుకుంటే కదలదు. 1 టేబుల్ స్పూన్ వరకు నేనైతే నువ్వుల నూనె పెనం మీద వేసేసుకొని అరిటాకు దానిపైన పెట్టేశాను. ఒకసారి తిప్పేశానండి. ఇది హేక్ ఫిష్ కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. చాలా బాగుంది మాట. మనకి ఎంత కావాలంటే అంత రోస్ట్ చేసుకోవచ్చండి. ఎక్కువసేపు ఉంచుకోవచ్చు. ఆయిల్ అంతా లోపలికి వెళ్తుంది కదా, అరిటాకు లోపల నుంచి చక్కగా రోస్ట్ అయిపోతుంది అన్నమాట. ఇది చూసారు కదా, ఇదైతే చక్కగా ఉడికిపోయిందండి. లైట్గా రోస్ట్ కూడా అయింది పైన. ఇలా చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ముక్కలు అన్నీ పీస్ అవ్వమాట. ముక్క ఏదైతే పెట్టామో అలాగే ఉంటుందండి. మామూలుగా పెనం మీద వేసి అటు ఇటు తిప్పేసరికి ఫిష్ అయితే పీసెస్ అయిపోతుందండి. ఇలా అయితే టేస్ట్తో పాటు ముక్క కూడా చక్కగా విడిపోకుండా ఉంటుంది. బాగుంటుంది అన్నమాట. చూసారు కదండి, ఇది ఇవాళ మా ఆయన డిన్నర్కి మాట. సో ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.